సృష్టికర్తకు సాష్టాంగ నమస్కారములు. నిరంతర జీవన ప్రయాణంలో మనం ప్రయాణం చేసినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు ఎదురైతూనే ఉంటాయి. మనకు సమస్యలు ఎదురైనప్పుడు వాటిలో నుండి మనం బయటపడడం ఎలాగా అని ఆలోచించాలి. అంతేగాని నాకు సమస్య వచ్చింది అని గట్టిగా పట్టుకుంటే అది పెద్ద సమస్యగా మారగలదు. కనుక మన మనస్సులో బాధలు, కష్టాలు అన్నీ కూడా ఎదురైతూనే ఉంటాయి. నాకే ఈ సమస్యలు వచ్చినాయని అనుకోవద్దు. ప్రపంచంలో ప్రతి ఒక్కరి కూడా సమస్యల్లో వలయంలో చిక్కుకునే ఉన్నారు. కాబట్టి వాటికి పేరే ట్రస్ అని ఒక పేరును పెట్టారు. ఈ ట్రస్ నుంచి బయటపడడం ఎలా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూనే ఉన్నారు. కాబట్టి పూర్వకాలంలో యోగులందరూ కూడా ధ్యాన యోగాన్ని అలవాటు చేశారు. ఈ ధ్యాన యోగం వలన మనకు ట్రస్ నుంచి మనం బయటికి రావచ్చు. మనం సమస్యల వలయం నుంచి బయటపడవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన యోగాన్ని అలవాటు చేసుకుంటే మనకు సమస్యలే మనకు రావు, జవాబు మాత్రమే మనకు దొరకగలదు. సర్వే జనా సుఖినో భవంతు.